అంతా కూడా మెటీరియల్ అందులో ఒకటి విజయ డయాగ్నెటిక్స్ కూడా మొత్తం అందులో ఉన్న మెడిసిన్ అంతా కూడా అగ్నికైతే ఆహుతయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సిబ్బంది, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ ఘటన తెలుసుకున్న వెంటనే చార్మినార్ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సహాయక చర్యలకు ప్రజలు కూడా సహాయపడుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా మంటలు బయట అదుపులోకి వచ్చాయి, కానీ లోపల ఇంకా మంటలు రగులుతూనే ఉన్నాయి. దానికోసం ఆపడానికి శతవిధాల ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మనోజ్, మనం చూస్తూనే ఉన్నాము. రైట్. సో ఇంకా ఎంతసేపు పట్టచ్చు అంటే ఈ మంటలు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చాయా? లేదు, ఇంకా మంటలు అయితే అదుపులోకి రాలేదు. బయటికి మాత్రమే మంటలు బయట ఉన్నాయంతా కూడా ఆర్పేయడం జరిగింది, కానీ ఇంకా లోపల మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఒకదానికొకటి మొత్తము మెటీరియల్ అంతా క్లాత్ ఐటెం అవ్వడంతో కూడా అవి అంటుకుంటూనే ఉన్నాయి. అవి అంటుకోవడం వల్ల కూడా ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా, క్యాన్స్ అవన్నీ లోపల ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అంటుకుంటూ ఉన్నాయి. ఇంకా సిలిండర్లు ఉన్నాయి కాబట్టి కొంచెం డేంజరస్ వాతావరణమే ఇక్కడైతే కనిపిస్తూ ఉంది అనుకోవచ్చు. ఆ సిలిండర్లు ఒకవేళ సురక్షితంగా బయటికి తీస్తే ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగదు. ఈ క్లాత్ ఐటమ్స్ ఉండడం బట్టి కూడా లోపల ఇంకా మంటలైతే రాసుకుంటున్నాయి. ఇంకా అవి ఎక్కువగా కూడా సంభవించే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు మనోజ్. ఇక్కడ మొత్తానికి అదుపు చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు పూర్తిగా. రైట్, ఒక్కసారి సరౌండింగ్స్ చూపించండి. పైన క్రేన్ల సహాయంతో కూడా వాటర్ లోపల స్ప్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు పైనుంచి. అక్కడ ఎస్వైజే కాంప్లెక్స్, అది మదీనా దగ్గర ఉంటే ఎస్వైజే కాంప్లెక్స్లో తెల్లవారుజామున 9:06 సమయానికి అప్రాక్స్, అంటే ఆ సమయానికి ఇంకా అప్పుడప్పుడే ఎవరు కూడా చేరుకోరు. ఆల్మోస్ట్ నైట్ టైంలో ఎక్కువగా ఇక్కడ సేల్స్ జరుగుతూ ఉంటాయి. 11-12 వరకు నడుస్తూ ఉంటుంది కాబట్టి సుమారుగా మళ్ళీ 11 అయితే కానీ షాప్స్ ఓపెన్ అవ్వవు. సో ఇప్పుడు ఆ సమయానికి జరిగింది. సో ప్రతినిధి నిర్మలా చెప్తున్నట్టుగా పైన ఒక విజయ డయాగ్నోస్టిక్ అనేటువంటి ఒక సెంటర్ కూడా ఉంది కాబట్టి అక్కడ హెవీ ఎక్విప్మెంట్, ఆ స్కానింగ్కి సంబంధించి కానీ ల్యాబ్స్ కానీ అవన్నీ హెవీ ఎక్విప్మెంట్ ఉన్నాయి. అవి కూడా పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఒక్క దగ్గర మొదలైనటువంటి మంటలు కాస్త 100ల కొద్ది షాపులు ఆ సమూహంలో ఆ కాంప్లెక్స్ ఉండడంతో వాటన్నిటికీ వ్యాపించాయి. సో పోలీసులు చెప్తున్న ప్రకారంగా ముందు వైపు భాగంలో ఉన్నటువంటివన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. సో ఇప్పుడు కేవలం పొగలు మాత్రమే వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దట్టమైన పొగలు ఆ ప్రాంతం అంతా కమ్ముకోవడం మనం చూస్తున్నాం. అయితే ఆ సమయానికి ఎగ్జాక్ట్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు కూడా అక్కడ లేకపోవడం మూలంగానే చాలా పెద్ద ప్రాణ నష్టం తప్పింది. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆస్తి నష్టం అయితే చాలా పెద్ద మొత్తంలో వాటిలో అవకాశం. అన్ని కూడా బట్టల దుకాణాలు, చిన్న బట్టల దుకాణాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ ఒక విజయ డయాగ్నోస్టిక్ లాంటి ఒక ల్యాబ్ కూడా ఉంది. సో ఈ మంటలు మరింత తీవ్రతరమైన అవకాశం ఉంది. సో మదీనా దగ్గర జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ ఒకసారిగా షాక్ గురి చేసింది. పెద్ద మొత్తంలో ఒక భారీ నష్టాన్ని చవిచూసిందని చెప్పాలి. సో నిర్మల, ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ షాప్లో యజమానులు ఎవరైనా వచ్చారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? సో వాళ్ళకి ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే అనుమానం కలుగుతోంది. అక్కడ షాప్ యజమానులు కనుక ఎవరైనా ఉంటే వారితో మాట్లాడించండి. నిర్మల, అక్కడ షాప్ యజమానులు ఎవరైనా ఉన్నారా? ఆ షాపులకు సంబంధించి యజమానులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడించండి. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకసారి వారితో కూడా విషయాలను తెలుసుకునే వాళ్ళ వర్షం తీసుకోండి. రైట్, నిర్మల, అక్కడ ఎవరైనా షాప్ యజమానులు ఉన్నారా? యజమానులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. దీనికి కాజ్ ఏంటి, అసలు ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగాల్సి వచ్చింది, వారి వర్షన్ ఏంటి, ఒకసారి వారి వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం చేయండి.
ఎస్ మనోజ్, ఇక్కడైతే షాపు ఓనర్స్ అంతా కూడా లోపలే ఉన్నారు. లోపల సహాయక చర్యలు అయితే అందిస్తూ ఉన్నారు. ఆ సహాయక చర్యలు అందించడం పట్ల కూడా ఇప్పటికీ కూడా ఇక్కడ ఎక్కడ షాప్స్ అయితే ఓపెన్లో లేవు. పక్క షాపులన్నీ కూడా చూస్తున్నాం. మదీనాకి స్ట్రైట్గా ఉండి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ షాప్స్లలో మాత్రం ఇంతకుముందు కూడా గతంలో ఏసీ పేలి 11 మంది కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనే పక్కనే జరిగింది. బిల్డింగ్ కూడా అది కూడా పక్కనే ఉంది. ఆ బిల్డింగ్ చూసుకున్నట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న బిల్డింగ్లోనే గతంలో కూడా 11 మంది ఏసీకి ఆహుతి అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ పక్కనే ఉన్న బిల్డింగ్లో జరగడం పట్ల కూడా అందరు కూడా ఇక్కడ ఒక విషాదకరణ ఘటనే చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న షాపులు మనం చూస్తున్నాము, చిన్న చిన్న గల్లీలల్లో షాప్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి కూడా గాలి అనేది చొచ్చుకోలేని ప్రాంతం అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు సమ్మర్ అవ్వడంతో కూడా ఈ వేసవి కాలంలో ముఖ్యంగా మొత్తానికి ఒక్క చోట షార్ట్ సర్క్యూట్ అయ్యింది అని అంటే కనుక ఈ గాలాడని ఈ ప్రదేశాలలో దాదాపు 80 సంవత్సరాలకు పైగా ఇవి నిర్మించి అవుతుంది. అలాంటిది నిర్మించిన 80 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి పాతపడ్డ బిల్డింగ్లలో మొత్తం కూడా అంటుకునే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇదే ఘటన జరిగింది అని చెప్పుకోవచ్చు. యజమానులంతా కూడా లోపల సహాయక చర్యలు పైన అందిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ప్రస్తుతం అయితే వాళ్ళతో మాట్లాడించే అవకాశం లేకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కిందికి వస్తారు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు చూసాము 2 షాపులు మొత్తం కూడా అక్కడ ఎక్స్క్లూజివ్ షాప్ ఒకటి ఉంటుంది, క్లాత్ షాపు. ఆ షాపుది మొత్తం కూడా తొలగించేశారు. మనం చూస్తున్నాం కదా, గోడలు అవన్నీ కూడా తొలగించేశారు, షట్టర్స్ తీసేశారు, గోడలు తొలగించారు. అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ తొలగించిన తర్వాత ఇంకా పొగ అనేది ఎక్కువగా కూడా దట్టమైన పొగ బయటకు వస్తూ ఉంది. అగో మనకు కనిపిస్తూ ఉంది, దట్టమైన పొగ అంతా కూడా బయటకు వస్తూ ఉంది. అందరు కూడా దాదాపు 70 మంది సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ఇటు పోలీసులు కూడా 80 నుంచి 70 మంది వరకు పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ నిరంతరాయంగా కూడా సహాయక చర్యలు చేపడుతున్నారనుకోవచ్చు. అక్కడ మనం చూస్తున్నాము మొత్తం ఇప్పుడు ఈ యూనస్ షాప్ కూడా ఇది తొలగించే ప్రయత్నంలో జేసీబీ చేస్తూ ఉంది. ఇప్పుడు అది కూడా తొలగించేస్తే పూర్తిగా కూడా ఓపెన్ అయిపోయి అక్కడ నుంచి పొగంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ తొలగిస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మొత్తానికైతే. కాకపోతే ఇక్కడ అదృష్టం ఏంటి అంటే షాప్స్ అన్నీ క్లోజ్లో ఉండడం బట్టి షాపులలో ఎవరు లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎవరికి ఎలాంటి గాయం పడడం కూడా జరిగింది. ఇక్కడ ఆస్తి నష్టం అయితే భారీగానే వాటిల్లింది అని చెప్పుకోవచ్చు. మొత్తం లోపలంతా కూడా స్మాష్ అయిపోయింది. కాబట్టి మొత్తం ఆస్తి నష్టం అయితే భారీగా కోట్లలో జరిగింది. అంచనా వేయడానికైతే ఇప్పటికి ఇంకా మంటల అదుపులోకి రాలేదు. కాబట్టి ఎంతవరకు అయి ఉంటుంది ఆస్తి నష్టం అనేది అంచనా వేయలేకపోతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే కూడా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నాము, అసలు మంటలు ఎక్కడి నుంచి అంటుకున్నాయి, నిన్న ఎటువంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అయిందో 20 నుంచి 25 వరకు 25